22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎప్పుడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్ లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయాడు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి జనసేన చంద్రబాబు జగన్. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే, పోలవరం ప్రాజెక్ట్ కట్టలే, రైల్వే జోన్ ఇవ్వలే, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలే. 100లో 1 వాగ్దానం మోదీ గాని చంద్రబాబు నాయుడు గాని జగన్ గాని నెరవేర్చదు. నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 7596941275 రండి. విశాఖపట్నం మన మేఘాలయ ప్రక్కన ఇదే గురువారం సాయంత్రం 6 గంటలకు రండి, నన్ను కలవండి. ఇదే విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం. విజయవాడ వచ్చినప్పుడు కలవండి, రాయలసీమ వెళ్ళినప్పుడు కలండి. గట్టిగా ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా? ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా? నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు నాయుడు ప్రకారం ప్రజాసేవ చేయండి, 25 లక్షలు ఖర్చు పెట్టండి. మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నారు. కుర్చీలు మడత కట్టుకొని అందరికీ చెప్తున్నారు. కుటుంబాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. ప్రపంచ శాంతి దూతమైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఒకటి, మీ రుణం, ఇంటికి 5 కోట్ల రుణం ఉంది, నేను తీర్చుతాను. 5 కోట్ల ఆదాయం 5 సంవత్సరాల్లో ఇస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తా. నేనైతే లక్షల కోట్లు తెచ్చాను త్యాగలను, వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు. మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి. కనుక దొంగల్ని నమ్మకండి, మోసగాళ్ళని నమ్మకండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కేఎఫ్ఆర్ని నమ్మండి. రండి, కలిసి పనిచేద్దాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను. అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను. రండి, ఒక్కసారి కలుద్దాం, ఒక్కసారి మాట్లాడదాం. మంచి మనసుతో 16 మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు, 9 మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి, కలిసి పనిచేద్దాం. నేను ఇటువైపు ఉంటే అటువైపే 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 25 ఎంపీలు గెలుస్తారు. నాతో కలిసి పోరాడితే మీకు విజయం, డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా, లేదా వైఎస్ఆర్సీపీ కలుస్తారా, లేదా మనం ఒంటరిగా వెళ్దామా? ప్రజలే నిర్ణయిస్తారు. మీరు మాత్రం వీడియోలు స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.